హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ప్రపంచంలో 850 రకాల భాషలు మాట్లాడే ఒక విచిత్రమైన పేరున్న దేశం గురించి చెప్పబోతున్నాను. ఈ దేశంలో అన్నీ ఉల్టా పల్టా ఉంటాయి. కొన్ని చోట్ల మహిళల్ని హింసిస్తూ అవమానిస్తారు. అక్కడ భూత ప్రేత తంత్రమంత్రాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఈ దేశంలో 600 కంటే ఎక్కువ ఐలాండ్స్ ఉన్నాయి. కానీ వీటిలో చాలా మందికి వేరే ఐలాండ్స్ గురించి తెలీదు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ఓషియనియా ఖండంలో ఉన్న పపువా న్యూగినియా గురించి చెప్పబోతున్నాను. ఈ దేశం గురించి నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఫుల్గా చూడండి. అలాగే మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పపువా న్యూగినియా ఈ దేశపు అఫీషియల్ నేమ్ ఇండిపెండెంట్ స్టేట్ ఆఫ్ పపువా న్యూగినియా. 4,56,864 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉంది. ఈ దేశ జనాభా సుమారుగా జస్ట్ 90 లక్షలు. పాపులేషన్ పరంగా చూస్తే సిటీస్లో కేవలం 13% మాత్రమే నివసించే ఒకే ఒక్క దేశం. డెన్సిటీ పరంగా చూస్తే స్క్వేర్ కిలోమీటర్కి 20 మంది మాత్రమే ఉంటారు. ఇక్కడ పాపులేషన్ యావరేజ్ ఏజ్ 20 ఇయర్స్ మాత్రమే ఉండడం వలన దీనిని యంగ్ కంట్రీ అని కూడా అంటూ ఉంటారు. ప్రపంచంలోనే దీన్ని ఒక విచిత్రమైన దేశం అంటారు. ఈ దేశంలో ఎటువంటి సిస్టమ్ ఉండదు. దేశంలో ఉన్న 600 ఐలాండ్స్లో మ్యాక్సిమం ఐలాండ్స్ దేనికదే వేరుగా ఉంటూ ఒకదానితో ఒకటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోవు. వేరే ఐలాండ్లో మనుషులు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా పక్కనున్న ఐలాండ్కి మచ్చు కూడా తెలీదు. ఒక కాంటినెంట్లో కూడా మాట్లాడనటువంటి 850 రకాల భాషలు ఈ ఒక్క దేశంలో మాట్లాడతారు. ఈ దేశంలో ఐలాండ్స్ ఒకదానితో ఒకటి వేరుగా ఉండడం, వేష భాషలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండడం, ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేకపోవడంతో అవుట్ సైడర్స్ అక్కడ నివసించడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఆడవాళ్ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా అక్కడ మహిళలకు దేనిలోనూ పార్టిసిపేషన్ ఉండదు. అసలు స్వాతంత్రం ఉండదు. పైగా వాళ్ళు చాలా హింసించబడతారు. ఇక్కడ మహిళల పట్ల ప్రవర్తన చూస్తే మార్పు చాలా అవసరం అనిపిస్తుంది. ప్రపంచంలోనే మహిళలకు అస్సలు రక్షణ లేని దేశం ఇది. ఇక్కడ మహిళలు రోడ్డు మీదే హింసిస్తూ ఉన్న పోలీసులు ఎవ్వరి మీద యాక్షన్ తీసుకోరు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ మహిళలని హింసించడం, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించడం చాలా కామన్ విషయం. అందుకనే ఈ దేశంలో ఉన్న మహిళలు సేఫ్ హౌస్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి మహిళల ద్వారానే నడిపిస్తూ అక్కడ ఆడవారికి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎక్కువ మహిళలు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఇది దేశంలో చాలా పాపులర్ అయింది. ముందుగా మీకు చెప్పినట్లు ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒకవైపు పురుషులు మహిళలను హింసిస్తూ ఉంటారు. ఇంకోవైపు అక్కడ ఆస్తిపాస్తులు మొత్తం మహిళల చేతుల్లోనే ఉంటాయి. ఇక్కడ మనకు తండ్రి ఆస్తి కొడుక్కి చెందినట్లుగా అక్కడ తల్లి ఆస్తి కూతురికే చెందుతుంది. ఇక్కడ కొన్ని ఐలాండ్స్లో పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి బదులుగా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళతాడు. అక్కడ ప్రాపర్టీ అంతా ఆడవారి మీదే ఉంటుంది కాబట్టి అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళతాడనమాట. మన దేశంలో దీన్ని ఇల్లరికం అని అంటాం. అది మంచిది కాదని అంటారు. ఇక పపువా న్యూగినియాలో ఇప్పటి వరకు కేవలం 60% మాత్రమే లిటరసీ ఉంది. 40% మంది అస్సలు చదువు లేని వాళ్లే. అందువలన ప్రపంచంలోనే అన్నిటికంటే వెనుకబడిన దేశంగా ఉంది. ఇక్కడ వాళ్ళకి ఇప్పటికీ మంచి చెడులు తెలియదు. వీరి ప్రవర్తన చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. అయితే ఈ దేశ డెవలప్మెంట్ కోసం ఆస్ట్రేలియా చాలా ఫండ్స్ అలాట్ చేస్తుంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా అండర్లో ఉన్న ఈ దేశానికి 16 సెప్టెంబర్ 1975న స్వాతంత్రం వచ్చింది. ఆస్ట్రేలియా అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉండేదని, తర్వాతే పూర్తిగా పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ నామమాత్రంగా ఉందని కొందరు చెప్తూ ఉంటారు. ఈ దేశం చుట్టూ సముద్రం, మధ్యలో అడవులతో నిండి ఉంది. అక్కడ 750 వేరువేరు జాతుల పక్షులు కూడా కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన వారికి ప్రకృతి బాగా స్వాగతం పలుకుతుంది. అయినా కూడా ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్, సేఫ్టీ లేకపోవడంతో ఇక్కడ టూరిజం డెవలప్ కావడం ఆగిపోయింది. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సేఫ్గా వెళ్ళలేరు. ప్రతిరోజు ఏదో ఒక చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కరప్షన్ కూడా ఎక్కువే. ఇది చాలా పేద దేశమైన అవకాశం ఉన్న చోట అండర్ టేబుల్ వ్యవహారాలు బాగానే సాగుతూ ఉంటాయి. ఇక్కడ సిస్టమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల డెవలప్మెంట్ జరగడం లేదు. ప్రపంచంలోనే విషపూరితమైన ఒకే ఒక్క పక్షిని ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం. దాని స్కిన్లో పాయిజన్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే చనిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదట. అందుకే ఇక్కడ వాళ్ళు దాన్ని వేటాడడానికి భయపడతారు. ఇక్కడ అండర్ వాటర్ లైఫ్ చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ టూరిస్టులు అక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ అండర్ వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సీ వాటర్ ఎక్స్పెడిషన్కి ఈ ప్రదేశం ప్రసిద్ధి. ప్రపంచంలో అమెజాన్, కాంగోల తర్వాత 3వ అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ ఇక్కడ న్యూగిని ఐలాండ్లో ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అక్కడికి వెళ్లడం చాలా కష్టం. 2,88,000 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది ఈ అడవి. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుంది. అలాగే కొన్ని ఐలాండ్స్లో సడన్గా స్నోఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఐలాండ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నా మనుషులు అక్కడికి వెళ్ళలేరు.
భూత ప్రేతాల్ని వశం చేసుకోవచ్చని అక్కడ తంత్రమంత్రాలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు. భూత ప్రేతాల్ని వశం చేసుకుంటే ధనవంతులు అవ్వచ్చని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకే అక్కడ వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటారు. అక్కడ వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. దొరికిన ఆధారాల ప్రకారం 900 సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ మెయిన్ లైఫ్ సర్వైవల్కి వ్యవసాయమే ఆధారం. ఇక్కడ ఎవరి పంటలు వాళ్లే పండించుకుంటారు, వాళ్లే తింటారు. ఈ ఐలాండ్స్లో 1526లో మొట్టమొదటిసారి పోర్చుగీస్కి చెందిన జార్జ్ డి మేజర్స్ అడుగుపెట్టాడు. దీన్ని జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి చాలా దేశాలు పాలించాయి. ఇక్కడ ఉన్న రీసోర్సెస్ అన్ని వాళ్ళు దోచుకున్నారు, నాశనం కూడా చేశారు. ఈ దేశంలో మనకి 750కి పైగా ట్రైబ్స్ కనిపిస్తారు. ప్రతి ట్రైబ్స్ గుంపు వేరువేరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో జీవిస్తూ ఉంటారు. చాలాసార్లు ఆడవారి కోసం కూడా ఒక జాతి ఇంకొక జాతితో పోట్లాడుతూ ఉంటుంది. ఈ దేశంలో ఎటు చూసినా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ సిటీలో కూడా ఎటువంటి శుభ్రత మనం చూడలేం. ఇక్కడి వాళ్ళు శుభ్రత అస్సలు పాటించరు. అయితే గత 10 ఇయర్స్గా చాలా మార్పులు జరిగాయని చెప్తున్నారు అక్కడికి వెళ్ళిన టూరిస్టులు. ఇక్కడ అసలైన సమస్య నిరుద్యోగం. ఇండస్ట్రీస్ లేకపోవడం నిరుద్యోగానికి కారణం. ఎవరైనా ఎక్కడైనా పనిచేసినా సమయానికి డబ్బులు ఇవ్వరు, బానిసలుగా చూస్తారు. అందుకే ఇక్కడి వాళ్ళు ఎక్కువగా క్రిమినల్స్గా తయారవుతారు. అంటే దోచుకోవడం అన్నమాట. మరి ఈ ఐలాండ్స్ గురించి మీకెలా అనిపించింది? ఇప్పుడు అంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆ ఐలాండ్స్ని, ఆ పపువా న్యూగినియా దేశాన్ని బాగు చేయాలంటే ఏం ఐడియా ఉపయోగపడుతుంది? కామెంట్ చేయండి.